హాయ్ అండి. కవ్యం చెక్కే ఓ ప్రేమ ఈ కథలో రెండవ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్. మర్నాడు ఉదయం 7:30 అనన్య ఫోన్ వైబ్రేట్ అయ్యింది. కళ్ళు నిలుపుకుంటూ చూసింది. అర్జున్ ప్రాజెక్ట్ నుంచి మెసేజ్. గుడ్ మార్నింగ్. ప్రాజెక్ట్ కోసం నేను కొన్ని రెఫరెన్స్ ఆర్టికల్స్ పంపుతున్నాను, ఫ్రీ టైంలో చూడు అని ఉంది. అనన్య నవ్వుకుంది. అబ్బో, ప్రొఫెషనల్గానే ఉన్నాడు వీడు అనుకుంటూ రిప్లై ఇచ్చింది. అనన్య కూడా గుడ్ మార్నింగ్, ఓకే ష్యూర్. నేను కూడా 2 కేస్ స్టడీస్ చేశా నిన్న రాత్రి, కాలేజ్లో చూపిస్తా అని అనన్య రిప్లై ఇచ్చింది. మానస పక్క మంచం మీద నుంచి లేచి అనన్య ఫోన్ స్క్రీన్ చూసింది. వావ్, పొద్దున్నే మెసేజ్లు షురూ అయిపోయాయా అని నవ్వుతూ ఉంది మానస. ఇది ప్రాజెక్ట్ గురించి మాత్రమే అనన్య ఫోన్ దాచుకుంటూ చెప్పింది. కానీ ఆమె పెదవుల మీద నవ్వు తాగలేదు. అదే సమయంలో అర్జున్ తన ఇంట్లో తన గదిలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. వచ్చిన వెంటనే అతని ముఖంలో ఒక చిన్న నవ్వు వచ్చింది. తన లైఫ్లో ఎప్పుడూ లేని ఒక ఫీలింగ్. తనకి తానే ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఒక మెసేజ్కే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానేంటి అనుకుంటూ ఉన్నాడు అర్జున్. తలుపు తట్టి తండ్రి లోపలికి వచ్చాడు. అర్జున్, ఈ వీకెండ్ బోర్డ్ మీటింగ్ ఉంది, నువ్వు కూడా అటెండ్ కావాలి. బిజినెస్ నేర్చుకోవాలంటే ఇలాంటివి చూడాలి అని అంటాడు అర్జున్ తండ్రి రఘురామ్. సరే నాన్న అని అర్జున్ ఫోన్ పక్కన పెట్టేసి తలపాడు. మనసులో మాత్రం కాలేజ్లో అనన్యని ఎప్పుడు కలుస్తానా అన్న ఆలోచన ఎక్కువగా తిరుగుతుంది. కాలేజీలో లెక్చర్ హాల్ బయట అనన్య తన ఫ్రెండ్స్తో నిలబడి ఉండగా అర్జున్ అటుగా వచ్చాడు, చేతిలో తన ల్యాప్టాప్ బ్యాగ్తో సహా. హే అంటూ అర్జున్ నవ్వుతూ పలకరించాడు. హే అనన్య కూడా నవ్వుతూ బదిలిచ్చింది. మానస, పక్కనున్న మరో ఫ్రెండ్ దివ్య ఒకరినొకరు చూసుకుని కళ్ళతోనే సైగలు చేసుకున్నారు. వావ్, ఇద్దరూ ఇప్పుడు క్లోజ్గా మాట్లాడుకుంటున్నారా అన్నట్టు. ఆ ఆర్టికల్స్ చదివావా అని అర్జున్ అడిగాడు. 2 బాగున్నాయి, కానీ మూడోది కొంచెం అవుట్డేటెడ్. నేను ఒక కొత్త రిపోర్ట్ చూశాను సోషల్ మీడియా ట్రెండ్స్ మీద అని అనన్య తన ఫోన్లో లింక్ చూపిస్తూ చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక ఖాళీ బెంచ్ దగ్గర కూర్చుని ఫోన్ స్క్రీన్ షేర్ చేసుకుంటూ చర్చించటం మొదలుపెట్టారు. ఇద్దరి తలలు దగ్గరగా వంగి స్క్రీన్ చూస్తుండగా దూరం నుంచి విక్రమ్ వాళ్ళని చూశాడు. ఒరే అర్జున్ అంటూ విక్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, కళ్ళతోనే అనన్యని చెక్ చేస్తూ. హాయ్, నేను విక్రమ్, అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ని అన్నాడు. హాయ్, నా పేరు అనన్య అని ఆమె నవ్వుతూ చెప్పింది. వావ్ బ్రో, నువ్వు ఇంత సీరియస్గా ప్రాజెక్ట్ చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను అని విక్రమ్ అర్జున్ని ఆట పట్టించాడు. ఇంతకుముందు అసైన్మెంట్స్ కూడా లాస్ట్ మినిట్లో చేసేవాడు అర్జున్. అర్జున్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఊరుకో విక్రమ్, ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కదా అన్నాడు. సరే సరే, నేను వెళ్తాను, మీరు మీ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయండి అని విక్రమ్ కన్నుగెటుతూ లేచి వెళ్ళిపోయాడు. అనన్య నవ్వుకుంది. నీ ఫ్రెండ్ ఫన్నీగా ఉన్నాడు అంది. వాడు ఎప్పుడూ అంతే, ఏదో ఒక కామెంట్ చేస్తుంటాడు అర్జున్ నవ్వుతూ చెప్పాడు. లోపల మాత్రం విక్రమ్ మాటల్లో ఏదో నిజం ఉందని అతనికి అనిపించింది. మధ్యాహ్నం కాలేజీ ముగిసే సమయానికి ఆకాశం నల్లగా మారింది. జల్లుమని వర్షం మొదలైంది. అనన్య బస్టాప్ వైపు పరిగెత్తబోతూ ఉండగా ఆమె దగ్గర గొడుగు లేదో అని గుర్తొచ్చింది. ఛీ, వెదర్ యాప్ చెక్ చేయలేదు ఇవాళ అనుకుంటూ కాలేజీ మెయిన్ డోర్ దగ్గర ఆగిపోయింది. వర్షం ఆగేదాకా వేచి ఉండాలి అని. అర్జున్ కూడా అదే సమయంలో బయటికి వచ్చాడు. చేతిలో ఒక గొడుగుతో నిలబడి అనన్యని చూసి ఆగాడు. గొడుగు లేదా అని అడిగాడు. లేదు, మర్చిపోయా ఇవాళ అని అనన్య నవ్వుతూ చెప్పింది. రా, డ్రాప్ చేస్తా బస్టాప్ దాకా అని అర్జున్
గొడుగు తెరుస్తూ చెప్పాడు. అనన్య ఒక్క క్షణం ఆలోచించి సరే థ్యాంక్స్ అంటూ అతని పక్కన వచ్చింది. ఇద్దరూ ఒకే గొడుగు కింద నడుస్తున్నారు. భుజాలు దగ్గరగా తగులుతూ వర్షపు చినుకులు, దూరంగా వినిపిస్తున్న ట్రాఫిక్ శబ్దం, ఇద్దరి మధ్య నిశ్శబ్దం. నీకు వర్షం అంటే ఇష్టమా అర్జున్ అని అనన్య అడిగింది, నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ. ఇష్టం, కానీ ఎప్పుడూ ఎంజాయ్ చేసే టైం ఉండదు, ఎప్పుడు ఏదో ఒక పని అని అర్జున్ చెప్పాడు. అలా అయితే ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అని అనన్య ఒక క్షణం గొడుగు నుంచి చెయ్యి బయట పెట్టి వర్షం చినుకులని తాకింది నవ్వుతూ. అర్జున్ ఆమెను చూశాడు. ఆ నవ్వు, ఆ సహజత్వం, అతని గుండె ఒక్క క్షణం వేగంగా కొట్టుకుంది. ఈమె నిజంగా డిఫరెంట్ అనుకున్నాడు మనసులో. బస్ స్టాప్ దగ్గరికి వచ్చాక అనన్య థ్యాంక్ యూ అని చెప్పి బస్ ఎక్కబోతూ ఉండగా అర్జున్ ఆగి వెయిట్ అంటాడు. ఏంటి అంటూ అనన్య వెనక్కి తిరిగి చూసింది. ఏం లేదు, జస్ట్ ఇవాళ నువ్వు నా ఫోన్ నంబర్ ప్రాజెక్ట్ పార్ట్నర్ అని సేవ్ చేసుకున్నావు కదా, అది మార్చొచ్చు కదా అని అర్జున్ నవ్వుతూ చెప్పాడు, కొంచెం సిగ్గుపడుతూ. అనన్య నవ్వింది. మార్చాలంటే ఏం పెట్టమంటావ్ అని కళ్ళు ఎగరేసింది కిలికిలా నవ్వుతూ. నీ ఇష్టం అని అర్జున్ భుజాలు ఎగరేస్తాడు. అనన్య బస్సు ఎక్కుతూ ఫోన్ తీసి కాంటాక్ట్ ఓపెన్ చేసి అర్జున్ పక్కన గొడుగు సింబల్ ఉన్న ఎమోజీ యాడ్ చేసి స్క్రీన్ అర్జున్కి కనిపించేలా చూపించి నవ్వుతూ వెళ్ళిపోయింది. అర్జున్ అక్కడే నిలబడి బస్ కనుమరుగయ్యేదాకా చూస్తూ గొడుగు అలాగే పట్టుకుని వర్షంలో తడుస్తూ ఉండిపోయాడు. రాత్రి 11 గంటలు. అర్జున్ తన గదిలో బెడ్ మీద పడుకుని ఫోన్ స్క్రీన్ చూస్తున్నాడు. అర్జున్ కాంటాక్ట్ నేమ్ స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకున్నాడు. ఎందుకో తెలియదు కానీ అది అతనికి ఇష్టమైంది. వాట్సాప్ ఓపెన్ చేసి టైప్ చేశాడు, ఇంటికి క్షేమంగా చేరావా అని. కానీ సెండ్ చేయకుండా ఆగాడు. ఇది అవసరమా, జస్ట్ ప్రాజెక్ట్ పార్ట్నర్ కదా అనుకుంటూ మళ్ళీ మెసేజ్ డిలీట్ చేశాడు. తర్వాత మళ్ళీ టైప్ చేశాడు, మళ్ళీ డిలీట్ చేశాడు. చివరికి చిన్నగా టైప్ చేసి పంపాడు, వర్షం ఆగిందా మీ ఏరియాలో అని. కొన్ని నిమిషాల తర్వాత రిప్లై వచ్చింది, ఆగింది, థ్యాంక్స్ ఫర్ ద గొడుగు ఎస్కార్ట్ అని రిప్లై ఇచ్చింది అనన్య. అర్జున్ ముఖంలో నవ్వు వెలిగింది. రిప్లై ఇవ్వబోతూ ఉండగా తలుపు తట్టి తండ్రి లోపలికి వచ్చాడు, ఫోన్ చేతిలో పట్టుకుని. అర్జున్, ఈ లొకేషన్ యాప్లో చూశాను, ఇవాళ కాలేజ్ నుంచి ఆలస్యంగా వచ్చావు, ఎక్కడ ఉన్నావు? రఘురామ్ కొంచెం సీరియస్గా అడిగాడు. అర్జున్ ఫోన్ వెంటనే పక్కన పెట్టేశాడు. కొంచెం కంగారుగా, ప్రాజెక్ట్ వర్క్ నాన్న, లైబ్రరీలో ఉన్నా, వర్షం వల్ల ఆలస్యమైంది అని చెప్పాడు. ఏ ప్రాజెక్ట్ అని రఘురామ్ కనుబొమ్మలు ముడిచాడు. సోషల్ మీడియా మార్కెటింగ్ మీద గ్రూప్ ప్రాజెక్ట్. అర్జున్ నార్మల్గా చెప్పడానికి ప్రయత్నించాడు. గ్రూప్లో ఎవరెవరున్నారు అని అడిగాడు రఘురామ్. నేను, ఒక క్లాస్మేట్, అంతే. అలా చెప్తున్నప్పుడు అర్జున్ కొంచెం తడబడ్డాడు. రఘురామ్ ఒక్క క్షణం కొడుకుని పరిశీలనగా చూశాడు. తర్వాత సరే త్వరగా పడుకో, రేపు ఉదయం మళ్ళీ ఎర్లీ మీటింగ్ ఉంది అని వెళ్ళిపోయాడు. తలుపు మూసుకోగానే అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. ఫోన్ తీసి అనన్య మెసేజ్కి రిప్లై ఇచ్చాడు, గుడ్ నైట్ అంటూ. మనసులో మాత్రం ఒక కొత్త భయం మొదలైంది. తండ్రికి ఇది తెలిస్తే ఏం జరుగుతుంది అని. కానీ అదే సమయంలో అనన్యని కలవటం మానేయాలి అనే ఆలోచన కూడా అతనికి రాలేదు. అదే రాత్రి దిల్షుక్ నగర్లో అనన్య ఇంట్లో తండ్రి వెంకట్రెడ్డి దగ్గర కూర్చుని మందులు చీటీ చూస్తుంది అనన్య. తల్లి వంటగదిలో నుంచి వచ్చి కూర్చుంది, ముఖంలో ఆందోళన. అనన్య, డాక్టర్ చెప్పింది విన్నావా? నాన్నకి వచ్చే నెల మళ్ళీ చెకప్ కావాలట, ఖర్చు ఎక్కువే అవుతుంది అని తల్లి చిన్నగా చెప్పింది, తండ్రికి వినిపించకుండా. అనన్య మనసులో లెక్కలు వేసుకుంది. తన పార్ట్ టైం ట్యూషన్ డబ్బు, ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్ నుంచి వచ్చే కొంచెం ఆదాయం. అమ్మా,
స్కాలర్షిప్ వస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది. నేను ఇంకో 2 క్లయింట్స్ కూడా వెతుకుతున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ రాయడానికి. నువ్వు చదువుకుంటూనే ఇన్ని పనులు చేస్తున్నావు. నాకు బాధగా ఉంటుంది తల్లి అని అనన్య తల్లి సుహాసిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా ఏడవకు, మనం బాగుంటాం, నేను చూసుకుంటా అంతా అని అనన్య తల్లి చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్పింది. తన గదిలోకి వచ్చాక అనన్య ఫోన్ తీసి అర్జున్ మెసేజ్ చూసింది. గుడ్ నైట్ అని ఉంది. ఆమె పెదవుల మీద చిన్న నవ్వు వచ్చింది. కానీ వెంటనే ఒక ఆలోచన. ఇతను ఎంత రిచ్ ఫ్యామిలీనో, ఇది జస్ట్ ఫ్రెండ్షిప్గానే ఉండాలి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి పడుకుంది. కానీ నిద్రలో కూడా ఆ వర్షంలో గొడుగు కింద నడిచిన క్షణం ఆమె మనసులో మెదులుతూనే ఉంది. మర్నాడు కాలేజీలో లైబ్రరీ స్టడీ రూమ్లో అర్జున్, అనన్య కలిసి ప్రెజెంటేషన్ స్లైడ్స్ తయారు చేస్తున్నారు. ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ స్లైడ్ డిజైన్ బాగుంది, కానీ కలర్ స్కీమ్ మార్చాలి అని అనన్య అంటుంది. ఓకే, నీకు ఏం కలర్ నచ్చుతుంది అని అర్జున్ అడిగాడు. పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ ట్రై చేద్దాం అని అనన్య చెప్పింది. పని చేస్తుండగా అర్జున్ ఫోన్ రింగ్ అయింది. తండ్రి నుంచి కాల్. అతను స్క్రీన్ చూసి కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాడు. కానీ లేచి బయటికి వెళ్ళి కాల్ రిసీవ్ చేసుకున్నాడు. నాన్న, చెప్పండి. అర్జున్, ఈరోజు సాయంత్రం ఆఫీస్కి రా, ఒక ముఖ్యమైన బిజినెస్ పార్ట్నర్ మీటింగ్ ఉంది, నువ్వు కూడా ఉండాలి అని రఘురాం చెప్పాడు. కానీ నాన్న, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది రేపు, ఇవాళ కంప్లీట్ చేయాలి అని అర్జున్ చెప్పాడు. బిజినెస్ ముందు, ప్రాజెక్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, 5 ఆఫీస్కి రా అని చెప్పి రఘురాం ఫోన్ కట్ చేసేశాడు. సమాధానం కోసం వెయిట్ చేయకుండా అర్జున్ నిట్టూర్చి లోపలికి వచ్చాడు. ముఖంలో నిరాశ. ఏమైంది అని అనన్య అడిగింది అతని ముఖం చూసి. నాన్న ఆఫీస్కి రమ్మంటున్నారు ఇవాళ సాయంత్రం, ప్రెజెంటేషన్ నేను వెళ్ళాక కూడా చేసుకోవచ్చా అని అర్జున్ కొంచెం అపాలజెటిక్గా అడిగాడు. ఇట్స్ ఫైన్, నేను ఇక్కడే ఫైనల్ టచెస్ ఇస్తా, నువ్వు వెళ్ళు, ఫ్యామిలీ బిజినెస్ ఇంపార్టెంట్ కదా అని అనన్య అర్జున్ సిచ్యుయేషన్ అర్థం చేసుకుని చెప్పింది. థ్యాంక్ యూ అనన్య, నిజంగా, అర్జున్ కృతజ్ఞతగా చెప్పాడు. నా ఫ్యామిలీలో ఇలాంటివి కామన్, నాన్న ఎప్పుడూ బిజీ, నాకు అదే లైఫ్ స్టైల్ ఫోర్స్ చేస్తున్నారు అన్నాడు అర్జున్. అర్థమవుతుంది, కానీ నీ ఇష్టాలు కూడా ఇంపార్టెంట్ కదా అని అనన్య చెప్పింది. తన మాటల్లో నిజాయితీ కనిపించింది. అర్జున్ ఆమెని చూశాడు. ఇంతకుముందు ఎవరూ అతని ఇష్టాల గురించి పట్టించుకోలేదు. ఎప్పుడు తండ్రి కోరికల గురించే మాట్లాడేవారు. నీతో మాట్లాడితే ఏదో కొత్తగా అనిపిస్తుంది అని చెప్పబోయి వెంటనే ఆగిపోయాడు. సరే, నేను వెళ్తా, రేపు కలుద్దాం ప్రెజెంటేషన్ కోసం. అనన్య నవ్వుతూ తల ఊపింది. అతను వెళ్ళిపోతుండగా వెనక్కి తిరిగి చూసింది. ఆమె మనసులో కూడా ఏదో కొత్త భావన మొదలైంది. కానీ దాన్ని ఆమె అంగీకరించటానికి ఇంకా సిద్ధంగా లేదు. సాయంత్రం రఘురాం ఇండస్ట్రీస్ ఆఫీసులో మీటింగ్ ముగిశాక రఘురాం తన కొడుకుని క్యాబిన్లో కూర్చోబెట్టాడు. అర్జున్, ఈ మధ్య నువ్వు కాలేజీలో ఎక్కువ టైం గడుపుతున్నావు అని విన్నాను, ఏం ప్రాజెక్ట్ అది? రఘురాం నేరుగా అడిగాడు. సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రాజెక్ట్ నాన్న, గ్రూప్లో నేను ఒక క్లాస్మేట్తో కలిసి చేస్తున్నాను అని అర్జున్ మామూలుగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ క్లాస్మేట్ ఎవరు? రఘురాం అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అర్జున్ ఒక క్షణం ఆగాడు. అనన్య అని మా సెక్షన్లోనే ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? రఘురాం వెంటనే అడిగాడు. అతని స్వరంలో ఒక వ్యాపార లెక్క. తెలియదు నాన్న, ఇది జస్ట్ ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్, అర్జున్ కొంచెం అసహనంగా చెప్పాడు. రఘురాం ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత చిన్నగా నవ్వాడు. సరే, ప్రాజెక్ట్ కోసమే అయితే పర్వాలేదు, కానీ గుర్తుంచుకో అర్జున్, మన కుటుంబం ఒక స్టేటస్లో ఉంది, ఎవరితో స్నేహం చేసినా ఆ స్టేటస్కి తగినట్టు ఉండాలి అన్నాడు రఘురాం. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. కానీ లోపల ఏదో
అసౌకర్యం మొదలైంది. తండ్రి మాటల వెనుక ఏదో దాగి ఉందని అతనికి అనిపించింది. కానీ అదేంటో అతనికి స్పష్టంగా తెలియట్లేదు. ఆఫీస్ నుంచి బయటికి వస్తూ అర్జున్ ఫోన్ తీసి అనన్యకి మెసేజ్ చేశాడు. ప్రజెంటేషన్ ఎలా వచ్చింది అని. రిప్లై వచ్చింది. ఫైనల్ టచ్అప్ ఇచ్చేసా. రేపు నువ్వు చూడు. ఏమైనా చేంజెస్ కావాలంటే చెప్పు అని రిప్లై ఇచ్చింది అనన్య. అర్జున్ నవ్వుకుంటూ కారులో కూర్చున్నాడు. తండ్రి మాటలు మనసులో ఇంకా తిరుగుతున్నా అనన్య మెసేజ్ చూసి కొంచెం రిలాక్స్ అయ్యాడు. కానీ కార్ కిటికీ అద్దంలో నుంచి తండ్రి క్యాబిన్ వైపు చూస్తే రఘురామ్ తన మేనేజర్ని పిలిచి ఏదో సైగ చేస్తూ మాట్లాడటం అర్జున్కి కనిపించలేదు. ఆ అమ్మాయి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కో, ఏ ఫ్యామిలీ, ఏం చేస్తారు అని రఘురామ్ మేనేజర్కి చెప్తున్న మాటలు అర్జున్కి వినిపించలేదు. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్.